నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాంబిలి మండలంలో శంకుస్థాపన చేసిన రెన్యూ పరిశ్రమ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం చేసుకుందని మాజీ మంత్రి గుర్తు చేశారు. తానే స్వయంగా పరిశ్రమల మంత్రిగా ఢిల్లీలో ఈ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. శంకుస్థాపన వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం రాజకీయాలు చేస్తూ జగన్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. నాకు ఆ పేరు నచ్చలేదు. మావిగన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు. మావిగన్లో గన్ ఉంది కాబట్టి జగన్ గారు గుర్తొస్తున్నారంటే పేరు మార్చండి. మీకు వేరే పేరు, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. అంతే తప్ప ఆ పేరుని పట్టుకొని దాన్ని ఊరేగిస్తూ ఏదో హేళన చేస్తూ అంటే మీకు మచిలీపట్నంలో మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ఘనత మాది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే, ఒక పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలంటే పూర్వం నుంచి ఉన్నటువంటి మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణం జరిగితే ఆ ప్రాంత రూపురేఖలు మారుతాయి. తూర్పు గోదావరి జిల్లాలో